ಹಲೋ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ. ಇವತ್ತು ನಾವು ಹೋಗೋ ಜಾಗ ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್ ಸಮ್ಮರ್ ಪ್ಯಾಲೇಸ್ ಅಂತ. ఏంది చెప్పి కన్నడ మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? కన్నడ బెంగళూరులో ఉన్నాం కాబట్టి మనం ఎక్కడున్నామో ఆ లాంగ్వేజ్ భాషకు రెస్పెక్ట్ ఇవ్వాలా. సో ఇప్పుడు మనం తెలుగు వచ్చింది, తెలుగులోనే మాట్లాడుకుందాం. మనకు టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అనేసి ఉంది. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేద్దాము, చూపిస్తాం. పదండి. ముందుగా మన బాస్ హనుమాన్జీకి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి మన ప్రయాణం మొదలు పెడదామని బండి స్టార్ట్ చేసినాంబా. బండి స్టార్ట్ చేసి వదిలిపెట్టిన వెంటనే చర్చ్ అనేది వచ్చింది. సెయింట్ ఆంటోనీ చర్చ్ అంటారు దీన్ని, కోరమంగళలో ఉంటుంది. అక్కడి నుంచి నెక్స్ట్ మనకు వచ్చేసి నెక్సెస్ మాల్ అనేది వచ్చిందబ్బా. ఈ నెక్సెస్ మాల్ ఇంతకుముందు ఫోరం అన్నారు వాళ్ళు. దీనిపైన మనం ఫుల్ వీడియో చేద్దాము తర్వాత. టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చేసాము మనము. సో ఇక్కడికి వచ్చేసి పక్కన బండి పార్క్ చేసుకొని వద్దాము. వచ్చి ఇక్కడ చూస్తే టికెట్స్ ఆఫ్లైన్ కాదంట, ఆన్లైన్. ఇక్కడ టికెట్ వేయడానికి ఆన్లైన్ ప్రాసెస్ అని చెప్పినాడు. ఆన్లైన్ ప్రాసెస్లో దగ్గర 20 minutes టైం పట్టింది అబ్బా. అది ప్రాసెస్ కావడంలే. ఫస్ట్ ఒక మొబైల్లో చేసినాం, కుదరలే. మళ్ళీ ఇంకొక మొబైల్లో చేసినాం. ఓకే వచ్చింది. మొత్తానికైతే లోపలికి ఎంటర్ అయినాము. ప్యాలెస్ అయితే అద్భుతంగా ఉంది, పచ్చని చెట్లతో, ఈ సిటీ ట్రాఫిక్ మధ్య. సో ఇది వచ్చేసి 17th centuryలో హైదర్ అలీ ఖాన్ అనేనా కట్టినాడంట అబ్బా. ఆ తర్వాత వచ్చేసి దీన్ని టిప్పు సుల్తాన్ అనేనా సో కంప్లీట్ చేశాడంట. ఇక్కడ మనకు చూస్తే ఆల్మోస్ట్ వుడ్ ఎక్కువ యూజ్ చేశారు. సో టీక్ అనుకుంటా, ఇప్పటికి కూడా అట్నే చెక్కు చెదరకుండా ఉంది అబ్బా. ఇది ఎంత బాగుందంటే వుడ్ అంత బాగుంది. టచ్ చేసి చూద్దాం అనుకుంటా అంటే పాతకాలం ఏమైనా పడిపోతుంది అనుకున్నాము. సరేలే అనేసి కిందికి లోపలికి పోతాను, ఏముందో చూద్దామని. వచ్చేట కెమెరాలు వాడొద్దని పెట్టినారు. నేను సైగ్గా అట్టా తీసాను, అయ్యిందని చూసే అమ్మా టిప్పు సుల్తాన్ కత్తి పోయింది, పెద్దగా ఉంది. వాడు అరిచినాడంటే బయటికి వచ్చినాము. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే బాబా ఏమైనా కట్టడాలు అబ్బాయి, అద్భుతంగా ఉంది. మొత్తం చెక్కతోనే కట్టినాడు. ఏం కట్టడం అబ్బా, హ్యాట్స్ ఆఫ్ టిప్పు సుల్తాన్ సార్. ఇక్కడ నుంచి పైకి ఎక్కుదామని వచ్చి చూస్తే ఈ ఇక్కడ చూస్తే ఇది స్టెప్స్ చూస్తుంటే మనకు వచ్చేసి అరుంధతిలో గుర్తొచ్చినట్టు గుర్తొస్తుంది. చంద్రముఖి అరుంధతి లాగా గుర్తొస్తుంది. సో సరేలే అబ్బా, ఏం ధైర్యం చేసుకొని పైకి ఎక్కి చూస్తే ఇక్కడ నుంచి చూస్తే మంచి పార్కువి కనపడుతుంది అబ్బా. అప్పట్లో ఉద్యానవనాలు అనేవాళ్ళు పార్కు. సో లోపలికి వెళ్దామని ఇక్కడ వెళ్తే సో గూళ్ళు మాత్రం బ్రహ్మాండంగా పెట్టుకున్నారబ్బా. ఏమేమి అక్కడ గుళ్ళల్లో ఏమేమి పెట్టుకుంటారో మరి అప్పుడు రాజులు రాణులు వాళ్ళ కాస్మెటిక్స్, వాళ్ళ అందానికి కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకునే వాళ్ళేమో. అక్కడి నుంచి వచ్చి చూస్తే గుళ్ళన్నీ ఎక్కడ చూసినా దిక్కు లేకుండా పెట్టినాడబ్బా. ప్రతి ఒక్క గోడకు గుళ్ళు ఉన్నాయి, బాగా స్టాండర్డ్గా ఉన్నాయి అబ్బా. ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి గుళ్ళు. సరేలే అని అంట ముందుకు పోతే ఇదని కారిడార్ అనుకుంటా అబ్బా. ఎవరో ఏమో పెద్ద అడ్డం వస్తుంది. పక్కరమ్మ పెద్దామా పక్క పోయిందిలేండి. ఇక్కడ చూస్తే ఉద్యానవనాలు కనపడేలాగా మంచి వెంటిలేషన్ వచ్చేటట్టు కట్టుకున్నాడు బా పెద్ద ఆయన. అప్పట్లో మంచి ఉద్యానవనాలు కనపడేటట్టు రిలాక్స్ ఇక్కడ నుంచి కూర్చొని, ఇప్పుడు మనల్లంటే నిలబడి చూసుకుంటాను. అప్పట్లో వాళ్ళు కుర్చీలు వేసుకొని కూర్చొని చూసేవాళ్ళు, కుర్చీలు వేసుకొని కూర్చోవాళ్ళు అనుకుంటా. ఇక్కడ నుంచి ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అనుకోండి, ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఈ బ్యాక్ సైడ్ వ్యూలో చూస్తుంటే అబ్బో ఫౌంటైన్ కూడా పెట్టినట్టున్నారు బా. అప్పట్లో నీళ్ళు లేక మూసుకొని ఉన్నారో మరి లేకపోతే జనాలంతా పోయి ఆన్నే ఉంటారని ఏమన్నా మూసినారో కానీ. సో ఇది దగ్గరికి పోకండి, ఈ నుంచే చూడండి అని చెప్తున్నారు. ఇది మూత వేసినారబ్బా ఈరోజంతా. కారిడార్ లోపలికి పోనీలే, బాల్కనీ లాగా పెట్టుకున్నాడు. ఆ బాల్కనీలో వాళ్ళు రాజులకు మాత్రమే పర్మిషన్ అనుకుంటా, మనల్ని ఏం పోనీలే, వాళ్ళు క్లోజ్ చేసినారడ. అక్కడి నుంచి ముందుకు వస్తే ఇక్కడ చెక్క ఎటు పక్క చూసినా చెక్కే అబ్బా. నిజంగా ఇన్ని సంవత్సరాలు ఉందంటే చాలా గ్రేట్ అబ్బా. ఇంత చెక్క మంచి ఎంత బాగా కట్టినారంటే టేకు చెక్క కొన్ని వందల సంవత్సరాలు ఉంటుందంటే ఇదే అనుకుంటా.
ఇప్పుడు కడతాంటే ఇల్లు 2 రోజులు కూడా ఉండడం లేబ్బా. సంవత్సరం నెలలకు బేట్లు పారిపోతుంది. ఇటు పక్కకు వచ్చి చూస్తే ఇక్కడ నుంచి కూడా బ్రహ్మాండంగా ఉంది అబ్బా వ్యూ. సో ఇక్కడ నుంచి చూస్తే ఒక సూపర్ వ్యూ అనేది కనపడతా ఉంది మనకు. ఈ చెక్క కళాత్మకంగా ఉంది. ఈ కళాత్మకమైన చెక్కను చూస్తా అట్లే మనం ఉండిపోతాము స్టాచ్యూ అయ్యేసి. అక్కడ నుంచి ఇట్లా వెళ్తే సో కిందికి కూడా స్టెప్స్ పెట్టినారు. ఈ కింది స్టెప్స్ తర్వాత మనం ఇట్లా ఫ్రంట్ సైడ్కి వద్దాము. ఇప్పుడు బ్యాక్ సైడ్కి పోయి చూసొద్దాము. సో ఈ బ్యాక్ సైడ్కి పోవాలనుకుంటే ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా స్టెప్స్ ఉన్నాయి. ఒకసారి ఈ చెక్కను పట్టుకొని అట్టా చూద్దాంపా, ముట్టుకుందాము. ముట్టుకోవడానికి ఇట్లా వెళ్ళేసి ఒక స్తంభం చూసుకుంటాను నేను, ఏ స్తంభానన్నా ముట్టుకుందామని. ఏది ముట్టుకుందాం? ఇది బాగుంది బా స్తంభం. కొట్టినావో గట్టిగానే ఉంది. అయ్యమ్మ గుద్దినా పడతట్లేదు ఇంకా నుంచి ఈ చంద్రముఖి స్టెప్స్ మళ్ళీ వచ్చినాయి. సర్లే బా, చిన్నగా ధైర్యమే లక్ష్మి అనేది దిగుదాం. చిన్నగా ధైర్య సాహసే లక్ష్మి. ఇక్కడ వచ్చేసి వెనక సైడ్ వ్యూ వచ్చింది బా. బ్యాక్ సైడ్ వ్యూ అనేది పెద్దగా ఏం లేదు. ఒక ఫౌంటైన్ ఏమో పెట్టుకున్నారు అప్పుడు. బ్యాక్ సైడ్ వ్యూ ఏమొద్దని. కానీ ఈ చెక్క ఉంది చూసినారు, అప్పట్లో డిజైన్లు ఆర్కిటెక్చర్ ఎవరు చేసినారో కానీ బ్రహ్మాండంగా ఉంది అబ్బా. ఇక్కడ నుంచి నడుచుకుంటా పోతే మనకు అటు పక్కకు వెళ్తే అటు పక్క మొత్తం పార్క్ ఉన్నట్టుంది. చూద్దాం పండి. సూపర్ అబ్బా, భలే ఉంది పార్క్ మాత్రం. నాకు తెలిసి అప్పట్లో పార్కులకు అందుకు బయటికి పోయేవాళ్ళు కాదనుకుంటా. రాజులు రాణులు అంతా వాళ్ళ ఇళ్ళల్లోనే ఏర్పాటు చేసుకునేవాళ్ళు. పార్కింగ్, సాయంకాలం వాకింగ్ అంతా చేసుకుంటా ఇక్కడే ఉండేవాళ్ళు అనుకుంటా. ఈ సాయంకాలం సమయంలో వాళ్ళు అలాగా మంచి చెడ్డ మాట్లాడుకుంటా, కష్ట సుఖాలు మాట్లాడుకుంటా తిరుగుతూ ఉంటారు అనుకుంటా. మనం కూడా ఒక రాజులాగా అలా ఫీల్ అవుతా ఇక్కడ తిరుగుదాం కొద్దిసేపు. ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయబ్బా. మనం ఇక్కడ చూస్తే అప్పట్లో ముస్లిం అయినా టిప్పు సుల్తాన్ గారు మన హిందూ సంప్రదాయానికి చాలా రెస్పెక్ట్ ఇచ్చినట్లున్నారు. ఇక్కడ ఉడతలు ఎక్కువ ఉన్నాయబ్బా. ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్లోంచి ఇట్లా లెఫ్ట్ తీసుకొని పోతే ఇక్కడ ఒక రాయి ఉంది. ఇది రాయి మరి పాత రాయో కొత్త రాయో తెలియదు, కానీ టైర్ మాదిరి ఉంది. టైర్ అయితే ఇది లైఫ్ టైం వారంటీ అబ్బా. ఇక్కడ వేసినారు చూడండి, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా కట్టినారో. ఆ తర్వాత ఇక్కడ బయటకు వస్తే సో వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాము. సో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఆకలేస్తుంది, అన్నం తింటానబ్బా. మీ కడప అబ్బి. ఇంత